వందనాలు నా శత్రువు నా తండ్రి యేసుప్రభువునైనా నా కృప మీరే నాకు అన్నుదయ అమ్మ అయినా నాన్న అయినా మీరే నాకు తోడు నీడ. నా బిడ్డలు కూడా అనాథాశ్రమంలో చదువుకుంటున్నారు. నాకు అంటూ తల్లి ఒక తండ్రి లేరు. నా వేసిన నా తండ్రి నా ప్రభువ నా కృప మాలాగే మీరు దయచేసి నేను చెప్పులు కుట్టుకుంటా ఏదో అడుక్కోనో తింటా కూర్చొని ఉన్నాను. 4 రోడ్లో భిక్షం ఎత్తుకొని చెప్పులు కుట్టుకొని ఎవరు నాకు కూడు నీళ్ళు పెట్టే దిక్కు లేరు. మీరే ఉండారు నా ప్రభువ. వందనాలు నా స్వామి, వందనాలు. నేను ఏం చెప్తుందంటే పాప చెప్పులు కుట్టుకుంటూ ఉంటుందంట, చాలా బాధపడుతుంది. కనీసం పెద్ద హాస్పిటల్ నుంచి వస్తుంది, నేను చాలా ఇబ్బంది పడుతుంది పాపం. ఏంటంటే ఇంకొండే వ్యసనాలు బట్టి తాగి చెప్పుకుంటుంది. 25 సంవత్సరాలంట. భర్త సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఈ తల్లి ఇక్కడ చిన్న బజార్లో ఎక్కడ చెప్పులు కొడుతుందో వాళ్ళు అన్నలాగానంట. మన వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఏమా నీకేం కావాలి మామూలుగా? ఆరోగ్యం బాగుండేటలాగా నా బిడ్డను చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని ప్రయోగాలు తెచ్చుకొని నాలాగా నేర్పాలు అవ్వకుండా 4 రూపాయలు ఎత్తి పెట్టుకొని వాళ్ళు ఒక అమ్మ అని వస్తే నేను ఉంటా వాళ్ళ కోసం, లేకపోతే నేను. అంటే తల్లిగారు ఏం చెప్తారంటే పాప 2 పిల్లలు చిన్నపిల్లలు అంటే 6వ క్లాస్ చదువుకుంటున్నారంట. అదే కదా సార్? 3 క్లాసులేనా? 2 పిల్లలు 3వ క్లాస్ అంట. ఈ తల్లి ఇక్కడ చిన్న బజార్లో ఉంటుంది, నెంబర్ ఇస్తున్నాను. పాపం చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. తల్లిగారికి మనం వీలైనంతవరకు సహాయం మనం చేద్దాం. ఖచ్చితంగా 10 మంది షేర్ చేయండి. ఎందుకంటే తల్లిగారు చెప్పులు కుడతారంట. అంతేనమ్మా? ఏం చేస్తాం మామూలుగా? చెప్పులు కుడతారు. తర్వాత ఇంకో పని ఏం చేస్తాం? ఇంకా అడుక్కుంటూ ఉంటాం. అంటే ఎంత ఇస్తారమ్మా రోజు అడుక్కుంటే? పెద్దగా చెప్పు. 100 రూపాయలు 150 రూపాయలు తీసుకుంటే ఏం చేస్తావు డబ్బులు? ఏం చేస్తాను, నాకు నా పొట్టకి నాకు నెలకు ఒక టూర్ పోతా, నా బిడ్డను తీసుకుంటా వస్తాను. ఎక్కడ హాస్టల్? కొడవలూరు దగ్గర హాస్టల్ అంట. తల్లిగారికి వీలైనంత వరకు మనం సహాయం చేద్దాం. ఎందుకంటే చెప్పినాక చిన్న బజార్ కూడా ఉంటుంది. ఒకవేళ తల్లిగారికి ఏంటంటే పాపం తాగి ఆరోగ్యం పాడైపోయింది. 25 సంవత్సరాల వయసు అంట. ఈ 25 సంవత్సరాల వయసులో ఈ విధంగా పాపం బాధపడడం చాలా బాధాకరం. ఏమ్మా? అమ్మ లేదు, నాన్న లేడు, అన్న లేదు, ఎవరు లేరు. పని చేసుకున్నట్టు లేకుంటే అడుక్కొని తింటాను. అంతే. నీ పేరు? నా పేరు శివజ్యోతి. నా పిల్లలు అనాథాశ్రమంలో ఉన్నారు. ఆ వేసిన ఆయనే నేను ప్రయత్నం చేసుకుంటున్నాను. నాకంటూ ఎవరు నమ్మి ఒక 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు లేరు. ఆకలి అంటే అంత మెట్టుడు అప్పుడు పెట్టేవాళ్ళు లేరు. నేను కష్టపడుకోవాలి, నేను తినాలి, నా కాళ్ళు చేయి బాగుండాలి, నా బిడ్డలను తీసుకొచ్చుకోవాలి. అమ్మ అంటూ ఉండింది, బతికి అమ్మ చూసుకుంటుండింది. నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా, నా పిల్లలకి బాగాలేకపోయినా, ఏదైనా కూడా అన్నీ. ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది. అమ్మ చనిపోయింది. ఇప్పుడు నాకు కాళ్ళు పక్షవాతం ఎందుకు బలి పడుతున్నాయి. దానివల్ల నేను కూర్చొని పని చేసుకుంటాను. ఏదో ఉన్న 4 రూపాయలు 2 రూపాయలు తీసుకెళ్ళి నా పిల్లలకి పెట్టుకొని వచ్చుకుంటాను 1 మంత్కి ఒకసారి. దయచేసి నా ప్రభువా, నా యేసయ్య, నేను ఏమైపోయినా సరే నా ప్రభువా యేసయ్య, నా తండ్రి, నా బిడ్డలు, నా పిల్లలు, నాన్న అందరూ బంగారంగా చదువుకొని మీ కృపలో వాళ్ళని పైకి తెప్పించి వాళ్ళని చదువుకొని వాళ్ళు 10 మందికి చెప్పేటట్టుగా చేయండి. దానివల్ల అయితే కాటు నా తండ్రి, నా ఒక్కదాని చేయి నేను ఆడుకోలేను నా తండ్రి. నా గుండె ఇంత మాత్రమే నడుస్తుంది. మీరే నన్ను గుర్తు నా తండ్రి. ఒక ముద్దు పెట్టేవాళ్ళు లేరు, ఇక్కడ కూర్చోమ్మా అని చెప్పేవాళ్ళు లేరు నా తండ్రి. మీరే నాకు అన్ని 33 నా తండ్రి. ఆమె నా తండ్రి. అదేళ్ళు సూత్రం నా తండ్రి, సూత్రం. నాకు వీలైన నా ఒంట్లో, నా కండల్లో, నా కాళ్ళల్లో ఏదో కష్టపడుకుని 1 మంత్ ఒకసారి పోయి నా బిడ్డలైనా చూసుకొని నాకు అక్కడ చూపు నేను రాలేకపోతున్నా తండ్రి. అయినా మిమ్మల్ని మరిచి నేను ఏ రోజు కూడా నేను పోగొట్టుకోగలేదు. నరాలు వీక్నెస్ వల్ల ఏదో ఆ డ్రింక్కి బాగుంటాయి. అది కూడా చాలా వరకు తగ్గించారు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రజలు, వాళ్ళని కూడా ఆలోచించాను.
హల్లెలూయా సూత్రం నా తండ్రి సూత్రం దేవా సూత్రం నా తండ్రి. తల్లిగారికి ఆరోగ్యం బాగాలేదు, మీకు వీలైనంత సహాయం తల్లిగారికి చేయండి. మేము అనేక గ్రూపులో షేర్ చేస్తున్నాను. తల్లిగారు ఇక్కడ చిన్న మార్కెట్లో ఇక్కడే ఉంటారు. ఇది తల్లిగారు ఉండే ప్లేస్, ఇది ఇక్కడే ఉంటారు. బోర్డు ఇది గుర్తుపెట్టుకోండి. ఇదనమాట చుట్టుపక్కల, ఇది సెంటరు. తల్లిగారు ఏడే ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి సాయం చేయండి. వీడియో 10 మంది షేర్ చేయండి. 10 మంది సహాయం చేస్తే వాళ్ళ పిల్లలిద్దరు హాస్టల్లో ఉంటారంట. తల్లిగారికి ఆరోగ్యం కలగాలి. ఏదేమైనా అమ్మా అంతేనా? నీకేమైనా కావాలో చెప్పు. నీకు 2 మాటలు అర్థంగా మాట్లాడు. నీ పరిస్థితి కూర్చోవడం. సార్ వేసిన తండ్రి ప్రభువా, నా కృప మీకు నేను అందిస్తున్నాను. నాకంటూ 2 మగపిల్లలు అనాథాశ్రమంలో ఉన్నారు. ఒక పాప అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఆమె స్కూల్కి వెళ్తుంది. ఆమె పేరు సాయి దీపికమ్మ. ఆ పిల్లల పేరు, ఒక అబ్బాయి పేరు దిలీప్ కుమార్, ఒక అబ్బాయి పేరు సాయి కుమార్. వాళ్ళ ముగ్గురిని బలపరిచి మీ ద్వారా బాగా చదువుకొని ప్రయోగాసనం చేసి వాళ్ళు ఇంకా 10 మందికి సహాయం చేసేటట్టు, 10 మందికి సమాధానం చెప్పేటట్టు చూడండి నా స్వామి. చదువులో వాళ్ళ 3 పిల్లలా నీకు? 3 పిల్లలు. ఖచ్చితంగా నీకు ఆరోగ్యం వస్తే నువ్వు వీడియో చూడు. ఖచ్చితంగా నీకైతే సాయం చేయడానికి మేమైతే ముందుకు వస్తాం. ఖచ్చితంగా సాయం చేస్తాను. చూశారు కదా పాపం తల్లిగారు పెద్ద హాస్పిటల్లో నుంచి తీసుకొచ్చాను. అదే సీట్లో కూర్చుని ఒప్పు కూడా లేదు, మన ఆటోలో తీసుకొచ్చాను. దిగలే నన్ను పడిపోయి వదిలేస్తున్నా. అబ్బా జరుగుతావా? జరిగెళ్ళగలవా? అక్కడ కూర్చోబెట్టాను. ఎక్కడే కూర్చుంటా మామూలుగా? ఏడే ఉంటావు కదా. ఇది తల్లిగారు ఉన్న ప్లేస్. ఖచ్చితంగా చూద్దాం. సరే అమ్మ అయితే. సరే బాయ్. నాకేం డబ్బులు కూడా వేయలేదులే. సరే వస్తాను. ఇది ప్లేసు చిన్న బజార్ ప్లేసు. అక్కగారు ఎక్కడే ఉంటారంట. ఖచ్చితంగా తల్లిగారు సహాయం చేయండి.